సో, చిన్న పిల్లలు వాళ్ళకి విజన్ తక్కువ ఉందా అనేది మనకి ఎలా తెలుస్తుంది? వాళ్ళని ఎప్పుడు ఐ చెకప్‌కి తీసుకురావాలి అనేది చాలా కామన్ క్వెషన్. సో, ఇంట్లో అది పేరెంట్స్ కానీ లేదా స్కూల్‌లో టీచర్స్ కామన్‌గా అబ్జర్వ్ చేస్తుంటారు. చిన్న పిల్లలకి విజన్ తక్కువ ఉంది అంటే సో, బోర్డ్ మీద అక్షరాలు వాళ్ళు తప్పు నోట్ చేసుకుంటారు. తప్పులు మిస్టేక్స్ రాస్తూ ఉంటారు. ఫ్రీక్వెంట్‌గా ఎన్ని సార్లు చెప్పినా కూడా కరెక్ట్ చేసుకోరనమాట. సో, అప్పుడు టీచర్స్‌కి డౌట్ రావాలి. పిల్లలకి బోర్డ్ మీద కనపడట్లేదు. వాళ్ళకి సైట్ ఉందేమో అని. సో, పేరెంట్స్‌ని వాళ్ళు గైడ్ చేయాలన్నమాట. సో, అది కామన్‌గా ఇంకొకటేంటంటే పేరెంట్స్ మేము అంటే పిల్లలకి సైట్ ఉందనేది ఎలా తెలుస్తదంటే, ఇంట్లో ఉన్నప్పుడు చిన్న పిల్లలు టీవీ చూసినప్పుడు దగ్గరికెళ్ళి స్క్రీన్ దగ్గరికెళ్ళి కూర్చొని చూడటమో, లేదో ఆల్మోస్ట్ అంటే ఒక మీటర్ కంటే కూడా దగ్గర నిలబడి చూడటం చేస్తూ ఉంటారు. సో, కొంతమంది స్క్రూయింగ్ ఆఫ్ ఐస్ అంటారు. అంటే టీవీ చూసేటప్పుడు వాళ్ళు కూర్చున్న డిస్టెన్స్‌లో కనపడట్లేదని స్క్రీన్ కళ్ళు స్క్రూ చేస్తారు. అంటే ఇలా చిన్నగా చేసి చూస్తారనమాట. దాన్ని స్క్రూయింగ్ ఆఫ్ ఐస్ అంటారు. అంటే ఆ ప్రాబ్లమ్ ఉంది అంటే రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే సైట్ ఉందని అర్థం అనమాట. సో, అలాంటప్పుడు ఇమ్మీడియట్‌గా పేరెంట్స్ పిల్లల్ని మన దగ్గరికి ఐ చెకప్‌కి తీసుకురావాలి. సో, 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 6థ్ ఇయర్ వస్తుంది. పిల్లలు ఫస్ట్ క్లాస్‌కి వెళ్తూ ఉన్నారు అంటే కంపల్సరీగా ఒక ఐ చెకప్ అనేది అవసరం అనమాట. సో, పవర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాం. సేమ్ టైం వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది కూడా స్క్రీన్ చేస్తాం. రెటినా చూస్తాం. అన్నీ చూస్తాను. సో, అన్నీ నార్మల్‌గా ఉంటే మేమే చెప్తాం మీకు. ప్రతి ఇయర్ అవసరం లేదమ్మా 2, 3 ఇయర్స్‌కి ఒకసారి తీసుకురండి. లేదా బాబుకి గానీ, పాపకి గానీ ఏదన్నా ఇబ్బంది ఉంటే తీసుకురండి అనేది మనం చెప్తామనమాట. ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉంటాయో సో, వాళ్ళు హైట్ ఎలా మారుతూ ఉంటారో అలాగే వాళ్ళ పవర్ అనేది కూడా సైట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. సో, 19 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 20 ఇయర్స్ వచ్చే వరకు కూడా సాధారణంగా మనకి పవర్ అనేది పెరుగుతుంటది. 20 ఇయర్స్ వచ్చిన తర్వాత పవర్ పెరగడం అనేది ఆగుతుంది. సో, అందుకే చాలామందికి కూడా మనం లేజర్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 20 ఇయర్స్ వచ్చిన తర్వాత సైట్ పెరగడం ఆగుతుందమ్మా. అప్పుడు మీరు లేజర్ చేసుకోవచ్చు కళ్ళజోడు లేకుండా అని చెప్తూ ఉండటం జరుగుతుంది.